స్వాగతం, సుస్వాగతం. ఈ అవార్డు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గదర్ అవార్డు కానివ్వండి, ఇది కానివ్వండి, దీనంతటికీ కారణం నాకు పాత్రలు ఇచ్చినటువంటి నా దర్శకులు, నాకు సినిమా ఇచ్చినటువంటి నా నిర్మాతలు, టెక్నీషియన్స్ వల్లే సాధ్యమైంది. అందరూ ఇది చెప్తారు, కానీ అదే నిజం. దర్శకుడి పాత్ర అనుకోకపోతే నేను లేను. దర్శకుడు ఆ పాత్ర కనుకున్నా, ఆల్టర్నేట్ ఉన్నారు నిర్మాత చెప్పినా నేను లేను. సో క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండి. ఎప్పటికీ కూడా నిర్మాత 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 నిర్మాత. నాకు దాసరి గారితో, నేను దాసరి గారితో కూడా 3 సినిమాలు చేశానండి. కానీ ఆయనతో కొంచెం ఎక్కువగా మాట్లాడిన క్షణాలు మాత్రం ఆయన ఆఖరి రోజుల్లో ఆయన కలిసినప్పుడు మా డైరెక్టర్ గారు 2-3 సార్లు తీసుకెళ్ళారు. ఆయన నేను ఒకటే మాట్లాడిగాను, గురువు గారు ఎప్పటి నుంచో తాత మన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మీరు ఎవరు వచ్చినా రా అని నవ్వుతూ మాట్లాడతారు, ఎలా సాధ్యమండి అని నిజంగా నేను అడిగాను. ఈ మాట అడిగితే ఆయన ఏమన్నారంటే, అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ పదాన్ని, ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆయనతో ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోరు, తర్వాత వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోరు లేదో నాకు తెలియదు. నాకన్నా ముందు చాలా గొప్పవాళ్ళు డైరెక్టర్లు ఉన్నారా, నా తర్వాత చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారా, నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలు, నన్ను యాక్సెప్ట్ చేసిన ప్రేక్షకులు, వీళ్ళందరికంటే నేను ఎవరికి గొప్పవాడిని కాదా, తాత్కాలికంగా గొప్పవాళ్ళ ఫీల్ అవుతాం, అది నిజం కాదా నామోవాకు. సో నా సక్సెస్ సీక్రెట్ అదేరా అని చెప్పేవారు. అలా ఉంటేనే కరెక్ట్ అండి. డబ్బులు వస్తాయి పోతాయి, సక్సెస్ అవుతారు, కానీ వాల్యూస్, ఎథిక్స్, సాటి మనిషిని గౌరవించడం, చాలా సందర్భాల్లో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అయినా పేషెన్సీతో పోవడం, ఇవన్నీ ఆయన చెప్పిన మాటలు. పేషెన్స్ పేషెన్స్ పేషెన్స్, ఇది మాత్రమే సక్సెస్ మంత్రం అని చెప్పి ఆయన అంటడం జరిగింది. సో ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో వెయిట్ చేయాలి, ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి సక్సెస్ వస్తుంది. చిన్న టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. దానికి కారణం సినిమా. సినిమా చాలా గొప్పది, సినిమా శాశ్వతం. మనం మాత్రం అప్పుడప్పుడు వచ్చి బస్సు ఎక్కి వెళ్ళిపోయేవాడు మాత్రమే. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు దాన్ని ఎంపిక చేసినటువంటి మొత్తం కమిటీ కానివ్వండి, అందరికీ కానివ్వండి, నాకు నిజంగానే మురళీమోహన్ గారు చెప్పినట్టు సుమన్ గారిని చూస్తే చాలా ఈజీగా ఉంటుందండి. ఆ వెంకటేశ్వర స్వామి లాగా లాస్ట్ సీన్ అయితే వినయ్యా మీ మనుషులు వినరు అనే ఒక్క మాట దగ్గర ఆయన హావభావాలు ఉంటాయండి. నాకు ఇప్పుడు కూడా తలుచుంటే కనబడుతున్నాయి. అంత అద్భుతం ఆయన అదృష్టవంతుడు నిజంగా. ఎందుకంటే మేమందరం వెంకటేశ్వర స్వామి భక్తులు, మా ఇళ్ళవైపు వెంకటేశ్వర స్వామి. సో సుమన్ గారిని చూసినప్పుడల్లా అదే అనిపిస్తుంది. ఆయన చూస్తే నిజంగా కూడా దేవుడు దండం పెట్టుకుంటే ఆయన గుర్తొస్తారు. ఇది సత్యం. నేను సార్ నిజంగా సార్ నేను గుర్తొస్తారు, మీ ఫేస్ గుర్తొస్తుంది వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకునేటప్పుడు కూడా. సో థ్యాంక్ యూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. మీ అందరి ముందు ఇంత గౌరవం నాకు ఇచ్చిన రామ్ సత్యనారాయణ గారికి, ఈయన పోలీస్ ఆఫీసర్ క్యాప్టెన్ వేసారు అనేసరికి నేను ఆయన అక్కడ చూడగానే ఇక్కడ చూశాను, కరెక్ట్గా సెట్ అయ్యారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ.